అది నాకు యాక్చువల్గా చెప్పడానికి చేయలేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా పెట్టారు. బాగుంది మేడం అంటే బాగా అయింది. బిడ్డ కోసం చాలా బాధపడాము. బిడ్డలు అయిపోయిన తల్లి తీయాలంటే వయసులకి మేము పని చేసుకునే వాళ్ళం మేడం. అంత ఎట్టన్నగా ఎంతమంది కాడానికి ఇచ్చేసి పెట్టేసాం. బిడ్డగా మా బిడ్డ అడిగితారు అందరూ ఇచ్చేసారు బాబు. మీరు బిడ్డలు కాపాడుకోండి. సంపాదించుకున్నాం మేడం. జాతర ఉండాలి. ఏమ్మా చూసా ఎంత ప్రేమ అంటే మేడం ఒక్కసారి కొంచెం పెట్టాం. ఇంత పెట్టండి, కొంచెం పెడతారా? పెట్టావా? మీరు పెట్టండి కొంచెం ఇట్లా ఆమెకు అందాలి కదా. ఓకే చేస్తావు. దేవుడి దయ మీ అదృష్టం సారే కష్టమాటాడు. నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో ఇటీవల అంటే 15th డిసెంబరు ఒక అరుదైన మళ్ళీ కీలకమైన వైద్య ఘటన విజయవంతంగా నిర్వహించగలిగాము. అదేమి అంటే నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఒక థర్డ్ గ్రావిడ అంటే మూడో కాన్పుకి ఆమె ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. థర్డ్ గ్రావిడ ఇప్పుడు. అయితే ఆమెకి డెలివరీకి ముందే ఆమె ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్ తీసుకోవడం వల్ల ఆమె 15వ తేదీ రాత్రి తీసుకుంది. ఇంట్లోనే తీసుకున్న తర్వాత వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటికీ ఆమె కండిషన్ అంత మంచిగా లేదు. అంటే స్పృహలో లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి. వెంటనే ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కేసుని తీసుకొని ఆమెకి సరైన వైద్యం సమయంలో అందించి అంటే వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని తర్వాత వెంటనే ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటే ఆమె ఎంత తీసుకుంది క్వాంటిటీ అనేది అప్పుడు మాకు తెలీదు. కాబట్టి వెంటనే ఆ వైద్యానికి సంబంధించినటువన్నీ ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి తర్వాత వెంటనే ఇమీడియట్గా ఆమెను వెంటిలేట్ చేశారు. వెంటిలేట్ చేసిన తర్వాత 9వ నెల గర్భము కాబట్టి వెంటనే స్కాన్ చేశారు. స్కానింగ్ చేసినప్పుడు పిండము పరిస్థితి ఎలా ఉంది అనేది విశ్లేషించారు.
పిండము మా దగ్గరికి వచ్చినప్పుడు లోపల బిడ్డ కండిషన్ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది, ఫీటల్ డాప్లర్ చేశాము. ఫీటల్ డాప్లర్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఫస్ట్ పేషెంట్ని స్టెబిలైజ్ చేయాలి. ఇట్లాంటి కండిషన్లో బేబీ బాగుంది, ఫీటల్ హార్ట్ బాగుంది కాబట్టి ఫస్ట్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేశాము. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అంటే ఎవ్రీ అవర్ ఫీటల్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. మానిటరింగ్ చేసిన తర్వాత మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో కొంచెం హార్ట్ బీట్ ఫీటల్ బ్రాడికార్డియా అంటాం అనమాట. అంటే ఫీటల్ హార్ట్ 120, 110 అట్లా వచ్చే సమయంలో వెంటనే ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్ చేశాము. చేసిన తర్వాత డెలివరీ తర్వాత బేబీ కండిషన్ అంటే 36 to 37 వీక్స్ ఉంది బేబీ. అంటే ఇంకొక వారానికి ఆమెకు నార్మల్గా కూడా డెలివరీ అవ్వాలి. ముందు సిజేరియన్ కాబట్టి ఇంక ఇప్పుడు కూడా సిజేరియనే చేయాల్సి వచ్చింది. ఎమర్జెన్సీగా చేసిన తర్వాత బేబీని ఇంకా పీడియాట్రిషియన్స్కి అందజేశాము. పుట్టినప్పుడు బేబీ బాగానే ఉన్నింది. తర్వాత ఇంకా ఆమె ఆల్రెడీ ఆర్గానోపాస్పరస్ పాయిజనింగ్ తీసుకుంది కాబట్టి ప్లజెంటా ద్వారా మదర్ నుండి బేబీకి కూడా పాయిజనింగ్ వెళ్ళింది కాబట్టి ఇట్లాంటి కేసెస్ ఎప్పుడు మాకు ఎక్కడ మేము చూడలేదు. వెరీ రేర్ కేసెస్ ఇవి. అంటే లిటరేచర్లో కూడా మనకి దొరకవన్నమాట ఇట్లాంటివి. 1-2 కేసులు ప్రపంచం అంటే వరల్డ్ వైజ్ చూసినా కూడా ఒక 1 or 2 కేసెసే ఉన్నాయి. అంటే బేబీ ఎట్లా రికవరీ అవుతుంది, ఎట్లా ఛాన్స్ ఎట్లా ఉంటుంది అంటే మనం అన్నీ చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ఎన్ఐసియూలో పీడియాట్రిషియన్స్ భార్గవ్ సార్ వాళ్ళు పెట్టుకున్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఐసీయూలో జగదీష్ ఇంటెన్సివిస్ట్ బాగా అంటే క్లీన్గా పేషెంట్ని చూసుకొని ఎప్పుడు ఎమర్జెన్సీగా సెక్షన్కి వెళ్ళాలి అనేది ఆయన చెప్పాడు. తర్వాత ఇంకా అనెస్థెటిస్ట్ శేషయ్య డాక్టర్ ఆయన కూడా త్రూ సిజేరియన్ సెక్షన్ చేసినంత వరకు మాకు సపోర్ట్ ఇచ్చాడు. ప్లస్ ఆమెకి ఇంతకు ముందు కూడా ఫిట్స్ ఉండడం వల్ల డాక్టర్ సంగమిత్ర ఆధ్వర్యంలో ఆమెకు మళ్ళీ ఫిట్స్ రాకుండా డెలివరీ అప్పుడు కానీ డెలివరీ ముందు కానీ డెలివరీ తర్వాత కానీ జాగ్రత్తగా ఆమెని చూసి ఐసీయూ నుండి ప్రజెంట్ ఇప్పుడు రూమ్కి షిఫ్ట్ చేశాము. ఇప్పుడు మన ముందు ఆమె కూర్చొన్నారు విత్ బేబీతో. ఇప్పుడు పీడియాట్రిషియన్స్ మాట్లాడుతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భార్గవ్. నా టీం డాక్టర్ మొరార్జీ, డాక్టర్ బిందు మేడం. సో ఏంటంటే మాకు ఇలాగా ఓపీ పాయిజనింగ్ తీసుకున్నారని చెప్పేసి మదర్ మాకు కాల్ వచ్చింది వెంటనే. సో మేము వెంటనే డెలివరీ అటెండ్ అయ్యాము. సో అప్పుడు ఏంటంటే బేబీకి డెలివరీ వెంటనే మేము చూసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఆర్గానోఫాస్ఫరస్ లక్షణాలు అనేవి పాయిజనింగ్ లక్షణాలు ఆల్రెడీ బేబీకి వెంటనే వచ్చేసినాయి. సో మనకి ఆ గ్యాప్ మదర్ తీసుకున్న దగ్గర నుంచి డెలివరీ అయ్యేప్పుడు కూడా సో బేబీకి ఆల్రెడీ లక్షణాలు వచ్చినాయి. సో వెంటనే మేము బేబీని ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేసుకొని సో వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వెంటనే ఏంటంటే మనకి ఏంటంటే లక్షణాల్లో ఏంటంటే ఎక్కువ సిక్రెషన్స్ వచ్చేయడం కానీ కళ్ళు చిన్నపడడం కానీ మయోసిస్ అంటాము. సో ఇవన్నీ రావడంతో వెంటనే ఏంటంటే మేము ఇంజెక్షన్స్ ఆల్రెడీ పెట్టుకొని సో బేబీకి కన్ఫర్మేషన్ కోసం ఇంకోటి సీరం కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో అది కూడా చెక్ చేస్తే ఆల్రెడీ అవి మనకి 4000 దాటి ఉండాల్సింది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 600-700కే వచ్చేసింది. సో మనకి అది ప్రూఫ్ అనమాట. సో బేబీకి మొత్తం లక్షణాలు వచ్చేసాయని చెప్పేసి సో టెస్ట్ పరంగా కూడా సో ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకొని వెంటనే బేబీకి వెంటిలేషన్ సపోర్ట్ ఎన్ఐవి సపోర్ట్ అనేది అది కూడా వెంటనే స్టార్ట్ చేసుకొని సో నెమ్మదిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ లక్షణాలు చూసుకుంటూ ప్యారలల్గా ఓ 3-4 రోజుల్లో బేబీని నార్మల్గా తేగలిగాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది చాలా అరుదైనది. ఎందుకంటే మనం లిటరేచర్లో చూసుకున్నా సరే ఇది ఆల్మోస్ట్ ఇండియాలో 2వ కేసు ఇలాగ బేబీకి సంక్రమించడం ట్రాన్స్ప్లాసెంటల్గా, ప్రపంచంలోనే 5వ కేసు. సో ఇలా చాలా రేర్ కేసు అనమాట. సో దాన్ని మనం అన్నీ చూసుకొని బేబీని అయితే బయటికి తేగలిగాము. సో ఇప్పుడైతే బేబీ స్టేబుల్గా నార్మల్గా తల్లి సైడ్ ఉంది. సో ప్రజెంట్ అయితే మనకున్న కిమ్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో కానీ ఎక్విప్మెంట్ A to Z మాకు వాళ్ళు ఇచ్చిన సహకారంతో మొత్తం మేము అన్నీ ఇక్కడే చేయగలిగాం. సో వేరే ప్రధాన నగరాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేము నెల్లూరులోనే ఈ బేబీని అంతా బయటికి తీసుకురాగలిగాం. సో మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ చేసుకొని చేయగలిగాం. సో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉండడంతో సో మొత్తం మా టీం అంతా కలిపి మొత్తం మేము చేయగలిగాం. సో మేనేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్తో కూడా మేము మొత్తం చేయగలిగాం. మాది అప్పయ్య గారి రామంచల్ల పక్కన సోమవారం నైటు అమ్మాయి మైండ్ అప్సెట్ అయ్యి మందు తాగేసింది. ఆ రోజు నైటు అంబులెన్స్లో కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఏం చేయలేమో అర్థం కాలేదు. ఎమర్జెన్సీకి మార్చినారు. అది అందరు డాక్టర్లు కలిసి అమ్మాయి ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఆ రోజు నైటు ఐసీయూకి మార్చారు. ఐసీయూకి మార్చి ఉదయాన్నే లక్ష్మీదుర్గ మేడం డెలివరీ చేసి బేబీని బయటికి తీసింది. తర్వాత అమ్మాయిని ఎమర్జెన్సీలో పెట్టారు. బాబుని బాక్స్లో పెట్టారు. రోజుకి
డెవలప్ అవుతా బాగా అయిపోయింది ఆ బాబుకి. ఇప్పుడేం పర్వాలేదు అని చెప్పారు సార్. రూమ్ మార్చారు, ఆ రూమ్లో ఉన్నాం.